హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. రాష్ట్ర రాజకీయాల్లో అయితే బలమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయని చెప్పాలి. ఒకవైపు రిజర్వేషన్ల విషయంలో సామాజిక వర్గాల మధ్య చర్చ రగులుతుంటే, మరోవైపు కులగణన అనేది తీవ్రంగా కూడా విమర్శలకు లోనవుతుంది. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కానివ్వండి, ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా కొంత నాయకులు అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం మనం బీజేపీ ఆఫీస్లో ఉన్నాం. మనతో పాటు బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ అంశాలకు సంబంధించి వారు ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటున్నారు, రేపు బీజేపీ ఏ కార్యాచరణతో ముందుకెళ్తుంది జనాల్లోకి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. సో ఏదైతే కులగణన అంశానికి సంబంధించి అసలు ఏం జరుగుతుందని బీజేపీ భావిస్తుంది? ఇదంతా బోగస్ సర్వే. కులాల పేరు మీద ఈ సమాజంలో బీసీలను మోసం చేయడం కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా బీసీలకు న్యాయం చేస్తాడని చెప్పేసి మేమైతే అనుకోలేదు, కానీ ఆయన ఏదో చేస్తాడని చెప్పేసి ఇవాళ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఓట్లు వేసుకునే వరకేమో ఓడమల్లయ్య, ఓట్లు వేసినాక అధికారంలోకి వచ్చినాక బోడమల్లయ్య. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కనపడతా ఉంది. ఇది బీసీలను మోసం చేసి మొత్తం నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది రేవంత్ రెడ్డి సర్కార్. సో ఏదైతే కులగణనకు సంబంధించి వెనుకబడిన వర్గాలు, బీసీ వర్గాలను అభ్యున్నతి కోసం తీసుకురావడం కోసమే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా కులగణన సర్వేని మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ప్రతిపక్షాలు తట్టుకోలేక ఈ అభివృద్ధిని ఇవన్నీ విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పేసి కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం చర్చలోకి వచ్చింది. ఏమంటారు అన్నది? రేవంత్ రెడ్డి సర్కార్ అబద్ధాలు చెప్పడంలో దిట్ట. కులగణన అనేది ఈ రాష్ట్రంలో మొదలు జరగాల, బీహార్లో జరిగింది. బీహార్లో జరిగిన తర్వాత కోర్టులోకి వెళ్ళిపోయింది. అది కోర్టులో నడుస్తూ ఉంది ఇప్పుడు. అట్లనే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కులగణన చేసింది. అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాలు ఏవైతున్నాయో వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి ఆ రిపోర్ట్ని బయట పెట్టకుండా పక్కకు పెట్టేసింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఏం చేసిందంటే బీసీల జనాభాని తక్కువ చేసి చూపించడం కోసం కులగణన చేసినాడు. దాంట్లో ముస్లింలని కూడా, ఎక్కడైనా ముస్లింలు, బీసీలు, ఎస్సీలు, ఓసీలు అని చెప్పేసి ఉంటారా? ఇక్కడ బీసీ ముస్లింలు, తర్వాత ఓసీ ముస్లింలు ఏ రకంగా నువ్వు కేటగిరీ చేసినావు? ఇది రాజ్యాంగ వ్యతిరేకం. నువ్వు పొద్దున్న లేస్తే రాజ్యాంగాన్ని పట్టుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వీళ్ళు దానికి సమాధానం చెప్పాలి. నువ్వు బీసీలను మోసం చేసినావా, లేకపోతే దీని రాజ్యాంగం ప్రకారం చేసినావా? ఎవరైనా ముస్లిమ్స్ని బీసీలో కలిపి బీసీ ముస్లింలు, అదే రకంగా ఓసీ ముస్లింలు అని కేటగిరీ చేసేసి బీసీల యొక్క రిజర్వేషన్స్ని నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది చాలా అశాస్త్రీయమైనటువంటి సర్వే, సమగ్రంగా లేనటువంటి సర్వే. ఇది పూర్తిగా అబద్ధాల పుట్ట, బీసీలను మోసం చేసినటువంటి సర్వే. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదనేది స్పష్టంగా కనపడతా ఉంది. సో అన్న, ప్రధానంగా ఒక అంశం ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి సమగ్ర సర్వే లిమ్కా బుక్ ఎక్కింది. సో దాని మీద ప్రశ్నించినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కేంద్రం నుంచి కూడా ఇప్పుడు రాష్ట్ర నాయకులు కూడా దీని మీద విమర్శిస్తున్నారు, దేనికి అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి అన్ని రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా పిలిపించి వాళ్ళ సర్వే చేస్తే 51% ఉన్నటువంటి బీసీలు వీళ్ళు ఒకటేసారి 46% ఎందుకు వస్తారు? అంటే 10 సంవత్సరాల తర్వాత జనాభా తగ్గుతుందా? ఇంత అన్యాయమైనటువంటి సర్వే ఎక్కడ కనపడుతుంది? అది కాంగ్రెస్ పార్టీకే చేరింది. 51% ఉన్నటువంటి బీసీలు సమగ్ర కుటుంబ సర్వే 14లో చేస్తే కేసీఆర్ గారు, ఇవాళ 10 సంవత్సరాల తర్వాత సర్వే చేస్తే ఇవాళ నీకు ఆశ్చర్యకరంగా మనకు కనపడతా ఉంది. మొత్తం 5% తగ్గి చూపిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ సర్వే? జనాభా తగ్గుతుందా, పెరుగుతుందా? దేశంలో ఎక్కడ వెళ్ళలేని ఫిలాసఫీని చూపించిండు. దేశంలో ఎక్కడ చూసినా ఏం చేసినా జనాభా పెరుగుతుంది తప్ప తగ్గదు. కానీ ఇక్కడ తగ్గుదల చూపిస్తూ ఉన్నాడు. ఇది అసమగ్రంగా ఉన్నటువంటి సర్వే. 50% ఉన్నటువంటి పాపులేషన్లో జనాభా తగ్గిందని చూపించిందంటే దీంట్లోకి ఇది ఏ రకంగా దీని సర్వేని నమ్మాలి? ఇదంతా కూడా అబద్ధమైనటువంటి సర్వే. ఇంకోటి బీసీలని మోసం చేయడం కోసం చేసిన సర్వే. నిజంగా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కులాధిపత్య ధోరణిలో ఉంటాడు. అంతే తప్ప బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోలేదు. ప్రజలు కూడా ఆ రకమైనటువంటి నమ్మకం ఎప్పుడు పెట్టుకోలేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, బీసీలని నట్టేట ముంచుతున్నటువంటి చర్య. సో అన్న, ఈ జనాభా లెక్కలకు సంబంధించి 2011లో జరిగినటువంటి జనాభా లెక్కలు 2020 వచ్చినంత వరకు కూడా చేయకపోవడమే ఇప్పుడు ఈ సమగ్ర సర్వేకు కూడా కొంత ఆటంకంగా ఉంది. అవే జనాభా లెక్కలు తీసుంటే ఇప్పుడు ఇదంతా సమస్య వచ్చేది కదా, లెక్కలు క్లియర్గా ఉండేవి కదా అని చెప్పేసి కూడా అటు నాయకులు కూడా విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చేసినా సరే కుల సర్వే చేయలేదు, జనాభా సర్వే మాత్రమే చేసింది.
అది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నప్పుడైనా లేకపోతే అంతకుముందుకు జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఎప్పుడు కులాల ప్రకారం సర్వే చేయలేదు. జనాభా సర్వే ఎస్సీ ఎస్టీలను మాత్రమే జనాభా సర్వేలో చేస్తారు, మిగతా కులాలను ఎక్కడ కూడా సర్వే చేయరు. ఇది ఇవాళ బీజేపీ చేస్తే బాగుంటుండే కదా అంటే దానికి కూడా మన కోవిడ్ వచ్చింది. కోవిడ్ సందర్భంగా జనాభా సర్వే చేయాల్సి ఉండే, అది చేయలేదు. కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అది. దానికోసం మీరు ఎన్నికలలో వాగ్దానం చేయలేదు కదా. ఎన్నికల ఓట్ల కోసం మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాం. నువ్వు మేనిఫెస్టోలో పెట్టకుంటే ఎవడు అడగాడు? మేనిఫెస్టోలో పెట్టినావు కాబట్టి, చేస్తాను గొప్పలు చెప్పుకున్నావు కాబట్టి, ఓట్లు వేసుకున్నావు కాబట్టి, అధికారంలోకి వచ్చినావు కాబట్టి నువ్వు ఎట్లా వేస్తావో చెయ్యి 42% రిజర్వేషన్ అని అడుగుతా ఉన్నాం. దానికోసం ఇవన్నీ నువ్వు ఇలా తప్పించుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు నెట్టేస్తున్నావు? అదే బీహార్లో కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తే కోర్టులో అది ఆగింది కదా, దాన్ని ఇప్పుడు ఎక్కడ చేస్తలే. ఆ మాత్రం తెలియదా నీకు? సోయి ఉండదా? ముఖ్యమంత్రి చదువుకుంటలేవా? నీ ప్రభుత్వ యంత్రాంగము కోర్టులు ఏ రకంగా ఉన్నాయి? 50% రిజర్వేషన్స్ దాటొద్దని అంటున్నాయి కదా. నువ్వు ఏ రకంగా చేద్దామనుకున్నావు? ఎన్నికలకు వాగ్దానం ఇచ్చేటప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నీ ఇష్టం వచ్చినట్టు రాసి కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకుంటేందుక? ఇలా ఓట్లు దండుకున్న తర్వాత ఎట్లా చేస్తావు? చెయ్యి నువ్వు 42%, అది నీ జిమ్మదారి. అంతే తప్ప ఇలా పార్టీలు మీ పార్టీల టికెట్లు ఇవ్వాలి, అది ఇవ్వాలి. నువ్వు యాడిచ్చినావు? నువ్వు ఉదయపూర్ డిక్లరేషన్లో ప్రతి పార్లమెంటుకు 2 బీసీలకు టికెట్ ఇవ్వాలన్నావు. నువ్వు ఎన్ని ఇచ్చినావు? 22 టికెట్లు ఇచ్చినావు 34కి. మళ్ళా అవి కూడా ఓల్డ్ సిటీలో ఓడిపోయి 3 టికెట్లు అవి ఇచ్చినావు. అంటే నువ్వు 19 కంటే ఎక్కువ ఇవ్వలేదు. తర్వాత ఇవాళ ఎంపీలలో వస్తేలకు నేను ఎంపీలు ఇస్తానన్నావు. ఎంపీలు ఒక్కటి కూడా అసలు బీసీలకు ఇవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ నువ్వేం చేసినావు? నామినేటెడ్ పోస్టులలో ఇస్తానన్నావు. 7 నామినేటెడ్ పోస్టులు ఇచ్చినావు. 55 నామినేటెడ్ చైర్మన్లు ఇస్తే నువ్వు 11 కూడా బీసీలకు ఇవ్వలేదు. అరే నువ్వు చేస్తున్న దానికి చెప్తున్న దానికి ఇంత వ్యత్యాసం ఉన్న తర్వాత నిన్ను ఎవరు నమ్ముతారు? ఇంకా అశాస్త్రీయమైన సర్వేను ముందల పెట్టేసి తన్నుకోండి చెప్పేసి బీసీలలో ముస్లింలను కలిపేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చర్య చేసేసి బీసీలకు ఇచ్చే వాటా ఏదైతుందో ఇవాళ అన్నిటి పంచుకోవాలని చెప్తున్నావు ముస్లింలకు. నువ్వు జనాభాను తగ్గించినావు, 10% ముస్లింలను కలిపినావు. అంటే ప్రతి బీసీలకు వచ్చే వాటాలో ముస్లింలకు ఇవ్వాలని కోరుకుంటున్నావా నువ్వు? ఇదే నేను ఆల్ ఇండియాలో చెప్పుకునేటువంటిది. రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలి. ఈ రకమైనటువంటి సర్వే చేపిస్తున్నావా నువ్వు? ఇది ఏ రకంగా బీసీలకు న్యాయం జరుగుతుంది? కులగణన పేరు మీద బీసీలను మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ. రేపు ప్రశ్నిస్తుంది, పార్లమెంట్లో ప్రశ్నిస్తుంది, అసెంబ్లీలో ప్రశ్నిస్తాం, రేపు రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో కూడా ప్రశ్నిస్తాం. సో అన్న, ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఏ స్టాండ్ తీసుకున్నా కూడా స్వార్థం కోసమే ఇదంతా చేస్తుంది. ఈ పన్నులకు సంబంధించి కూడా బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏదైతే పన్నుల మినహాయింపు అనేది 12 లక్షలకు సంబంధించి గతంలో ఆవిడ పాప్కార్న్ మీద వేసినటువంటి 3 రకాల పన్నులు అప్పుడు లేనటువంటి ఈ ప్రేమ ఇప్పుడు 12 లక్షల మీదకి ఎందుకు వచ్చింది? కేవలం ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం కోసం, ఇటు బీహార్ రాష్ట్రం ఎన్నికల కోసమే ముందే కార్యాచరణలో భాగంగా ఇది ప్రకటించింది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏమంటారు అన్న దీని మీద? ఇప్పుడు ఈ బడ్జెట్ మీద మధ్యతరగతి వాళ్ళు, ఇంటలెక్చువల్స్, ఆర్థికవేత్తలు, సామాన్య ప్రజలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత మంచి బడ్జెటు, ఉత్పాదక రంగాన్ని పెంచేటువంటి బడ్జెటు, ఈ రకమైనటువంటి బడ్జెట్ మోడీ గారు పెడతారని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోలేదు. అంత మంచి బడ్జెట్ పెట్టినందుకు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తుంటే ఈ పిచ్చి మాటలు ఏంది, ఈ ఆపు వస్తుంది, లేకపోతే బీహార్ ఎన్నికలు, ఇవన్నీ బడ్జెట్ అనేది కూడా ఇది షెడ్యూల్ ప్రకారం జరిగేటువంటిది. ఎక్కడ కూడా దీనికి ముందు ప్రకటించినటువంటి దాని ప్రకారం జరుగుతూ ఉంది. కానీ ఎలక్షన్స్ అనేవి మధ్యలో వచ్చినాయి. అంతే తప్ప ఎలక్షన్స్కు ఈ బడ్జెట్కు సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వ బడ్జెటు అట్లా ఉంటే ఎన్నికల కమిషన్ యాక్సెప్ట్ చేయదు కదా. కాబట్టి ఇదంతా అంటే ఓడిపోయే ముందల కాంగ్రెస్ పార్టీ ఆపు ఇవన్నీ చెప్పి ఆడలేక మధ్యలో ధర మంచిగా లేదని చెప్పేసి చెప్పుకునేటువంటి ప్రయత్నమే తప్ప దీంట్లో ఏమాత్రం లేదు. మంచి బడ్జెట్ పెడితే కూడా ప్రజలకు ఈ తాయిలాలు ఇచ్చినట్టయితే ఎట్లా? మంచి బడ్జెట్ పెట్టిందాన్ని మంచిగా చేసిందని అనండి, చెడ్డగా చేసిందని చెడ్డగా అనండి, విమర్శించండి, సద్విమర్శ చేయండి. కానీ ప్రతిదీ విమర్శ చేస్తే ఎట్లా? మంచిదాన్ని కూడా చెడ్డగా ఆలోచన చేస్తే ఎట్లా? ఇది వాళ్ళ విజ్ఞతగా వదిలిస్తున్నాం. ఇలా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ గురించి మాట్లాడమంటే వ్యక్తిగతంగా మాట్లాడుతుండ్రు రాహుల్ గాంధీ, విదేశీ పర్యటనల గురించి మాట్లాడుతుండ్రు రాహుల్ గాంధీ. బడ్జెట్ గురించి మాట్లాడావా? బడ్జెట్ చేసినాయా అంటే నువ్వు మోడీ గారు ట్రంప్ తోటి మాట్లాడిండు, దానికి బడ్జెట్కి ఏం సంబంధం? ఈ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు మస్తుగా మాట్లాడుకుంటారు, పోవాల్సిన టైంలో పోతారు, రావాల్సిన టైంలో వస్తారు, దానికి బడ్జెట్కి ఏం సంబంధం? ఇది మాట్లాడవా అంటే నువ్వు బడ్జెట్ గురించి మాట్లాడతాడు అంటే ఏది మాట్లాడాలో సోయలేదు. అందుకనే వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. సమయము సందర్భం చూసుకొని మాట్లాడితే మంచిది. బడ్జెట్ గురించి మాట్లాడమంటే రాజ్యాంగం ప్రతిని పైన పెట్టుకుంటుంటావు, బడ్జెట్ గురించి మాట్లాడమంటే అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతుంటావు. అరే
బడ్జెట్కు అంబేద్కర్కి ఏం సంబంధం, బడ్జెట్కు రాజ్యాంగానికి ఏం సంబంధం? బడ్జెట్ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ఇన్కమ్ ట్యాక్స్, ఉత్పాదక రంగం ఎట్లా పెంచాలి, లేకపోతే మన యొక్క నిల్వలను ఎట్లా పెంచుకోవాలి, విదేశీ మారకద్రవ్యాన్ని ఎట్లా తీసుకొచ్చుకోవాలి, పెట్టుబడులను ఎట్లా రాబట్టాలి. నువ్వు సజెషన్, పాజిటివ్ సజెషన్ చేయి, విమర్శ చేస్తే విమర్శ చేయి. కానీ బడ్జెట్ విషయంలో మాట్లాడమంటే నువ్వు విదేశాల గురించి మాట్లాడతావు. బడ్జెట్ గురించి మాట్లాడమంటే మోడీ గారు మంచి కోటు కొట్టించుకున్నాడు, పెద్ద వాచ్ పెట్టుకున్నాడు అని మాట్లాడతావు. అరే మాట్లాడేదానికి చేసేదానికి పొంతన ఉండకుండా అసబద్ధంగా మాట్లాడుతున్నావు, అసంబద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నావు. పార్లమెంటు పరువు తీస్తున్నాడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. దానికి ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు కూడా తందాని ఆడుకుంటూ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తూ ప్రతిపక్షాలని అరెస్టులు చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఎంతో కాలం నడవదు. సో పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఏ అంశాలను ఎజెండాగా తీసుకొని బీజేపీ పార్టీ విద్యాలోకంలోకి వెళ్తుంది? పట్టభద్రుల ఎన్నికల విషయంలో స్పష్టంగా చెప్తున్నాం. మండలిలో కాంగ్రెస్ పార్టీని చేస్తున్న తప్పులని మాట్లాడడం కోసం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏది పడితే అది మాట్లాడుతుంది. కానీ కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో ఉండే ప్రతిపక్షం కావాలి ఈ రాష్ట్రంలో. దానికోసం మండలిలో మాకు ఒక సభ్యుడు ఉన్నాడు. ఆ సభ్యుల్ని పెంచాలి, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ప్రజలకు పోతున్నాం. ప్రజలు ఆ రకంగా మాకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడానికి కూడా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి అసలైనటువంటి ప్రతిపక్షం అనుకోండి, ప్రత్యామ్నాయం అనుకోండి భారతీయ జనతా పార్టీ ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు మాకు గెలిపించినారు. ఇవాళ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా లేకుండా పోయింది. కాబట్టి మేము అసలైనటువంటి ప్రతిపక్షం. మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాం, ప్రజల కోసం మాట్లాడతాం, ప్రజల గొంతుకగా మేము మారుతాం. కాబట్టి భారతీయ జనతా పార్టీని గెలిపియండి. అదే రకంగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా తెలంగాణను కూడా ముందుకు తీసుకుపోవడం కోసం, ఆయన ఇచ్చేటువంటి పథకాలను సమగ్రంగా ఇంప్లిమెంట్ చేయించడం కోసం మాకు అవసరం. ఇప్పుడు ప్రజల కోసం మాట్లాడతాం కాబట్టి, ప్రజల కోసం కొట్లాడతాం కాబట్టి, మాకు ఇవాళ అవసరం కాబట్టి గెలిపియండి, మేము మీ పక్షాన నిలబడతామని చెప్పి చెప్పడం కోసమే మేము పోటీ చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని భావిస్తాము. ఫైనల్గా ఒక క్వశ్చన్, ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులుగా కూడా ఉన్నారు. బడ్జెట్ విషయంలో తెలంగాణకి తీసుకొచ్చింది ఏమీ లేదు. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఇటు మరోవైపు సర్పంచ్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ముందుకెళ్తారు, ఓట్లు అడుగుతారు బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్కు బడ్జెట్ గురించి మాట్లాడే చేతగాక ఏదో ఉట్టిగా దుర్మార్గం అనేటువంటి విమర్శలు చేస్తూ ఉండవు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు దాని గురించి మాట్లాడమంటే ఇప్పటి వరకు స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి బడ్జెట్ ఏదైతుందో, పైసలు ఏవైతున్నాయో భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఏది రోడ్లకైనా, మురికి నీరు సౌకర్యానికైనా, లైట్లకైనా, తర్వాత అక్కడ ఉన్నటువంటి చెట్లను పెంచడానికైనా, హరితహారానికైనా, శ్మశానాలకైనా బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నిధులే ఇచ్చిండ్రు. నువ్వేం చేసినావో చెప్పు. ఇప్పటికీ సర్పంచ్లకు కాంట్రాక్టులు ఇచ్చి కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు పాపం ధర్నా చేసి అరెస్టులు చేస్తున్నావు. నీకు ముఖం ఉంటే వాళ్ళకు ఫస్ట్ బకాయిలు చెల్లించు. మాజీ సర్పంచ్లకు పాపం వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. పనులు చేయించారు, బిల్లులు రాకుండా నువ్వు తప్పించుకొని తిరుగుతూ ఉన్నావు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నావు. ఆ సమస్యలను పరిష్కరించుకోకుండా బడ్జెట్కు, కేంద్ర ప్రభుత్వం బడ్జెటు అది మంచి లేదు. బడ్జెట్ను విశ్లేషించుకోండి, ఏది రావాలి. మన 42% ఈ రాష్ట్రానికి ఎంత రావాలో అంత ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో నుంచి ఏమైనా తక్కువ వస్తే మాట్లాడండి. అంతేగాని కేటాయింపులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎప్పుడైనా దీనికింత దానికింత అని ఉండదు. టోటల్గా ఆలోచన చేస్తే కాంపరెన్సివ్గా అప్పుడు బడ్జెట్ అర్థమవుతుంది. బడ్జెట్ అర్థం కాని వాళ్ళు మాట్లాడితే ఏం చేస్తాం? అది కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. విశ్లేషించుదాం, రామారెడ్డి మేధావులతో మాట్లాడదాం, చర్చ పెడదాం. మీ దగ్గర వాళ్ళ మేధావులు కాంగ్రెస్ పార్టీలా, టీఆర్ఎస్ పార్టీలా తెలంగాణకి ఏమి ఇచ్చిందో చర్చ పెడదాం. గత ప్రసాద్ కూడా అదే మాట్లాడిర్రు. కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పిండు ఓపెన్గా, 12 లక్షల బడ్జెట్, 12 లక్షల కోట్ల బడ్జెట్ మేము ఈ రాష్ట్రానికి ఇచ్చినామని చెప్పేసి గణాంకాల ప్రకారం మేధావుల ముందల, జర్నలిస్టుల ముందల చెప్పినాం. అది కూడా సందర్భం వస్తుంది. ఈ బడ్జెట్లో ఏమొచ్చింది కూడా రేపో ఎల్లుండి మేము చెప్తాం. సో ప్రజాక్షేత్రంలోకి గత సంవత్సరం ముందే బీజేపీ వెళ్ళే ప్రయత్నం చేసింది. ప్రజానాడి పట్టుకోవడం కోసం ఈసారి ఏ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తారో, ఏది ఎజెండాగా ఉండబోతుంది అసలు? ఇప్పుడు స్పష్టంగా మేము ఎప్పుడు కూడా తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన్ని ఇక్కడ కూడా బలపరచండి, ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటేస్తాం, నిరుద్యోగ సమస్యను తీరుస్తాం, పెట్టుబడులు తీసుకొచ్చి ఇండస్ట్రియల్ గ్రోత్ని పెంచుతాము, వ్యవసాయాన్ని మంచిగా సమగ్రంగా అభివృద్ధి చేస్తాము. ఇవన్నీ విషయాలు కూడా సమగ్రంగా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి దేశవ్యాప్తంగా మమ్మల్ని గెలిపిస్తారు, రాబోయే కాలంలో తెలంగాణలో కూడా గెలిపిస్తారు. ఇట్లా ఫైనల్గానా ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ వస్తుందా, ఆమ్ ఆద్మీ పార్టీ? అంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ముందొచ్చాయి.
సో ఏది వస్తుందని మీరు చెప్తారు? ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా మా వైపు చూపిస్తుంది, భాజపా వైపు చూపిస్తున్నాయి. మేము కూడా అదే నమ్మకంతో ఉన్నాము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు. ఎందుకంటే ఢిల్లీలో ప్రజలు విసిగి వేసారిపోయినారు. సామాన్యటువంటి ప్రజలకు ఆపు చేసింది ఏం లేదు. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ని అక్కడ కోరుకుంటా ఉన్నారు. ఢిల్లీ అభివృద్ధి కావాలంటే ఆపుతోటి కాదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కాబట్టి 10 సంవత్సరాలు మనం మోసపోయినాము. కాబట్టి ఈసారి బీజేపీకి వేస్తేనే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ఉన్నారు, రాష్ట్రం మంచిగా అభివృద్ధి చెందుతుంది, ఒక ఉన్నతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దబడుతుంది అని చెప్పేసి ప్రజలు భావించారు. మాకు ఓటేసిరు అని భావిస్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి నమ్మకం మాకు ఉంది. అంటే నిర్మలమ్మ మంత్రం పనిచేస్తుంది ఈసారి? నిర్మలమ్మ మంత్రం ఆబ్వియస్లీ బడ్జెట్ మంచి బడ్జెట్ ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే. నిర్మలమ్మ బడ్జెట్ పనిచేస్తుంది. అంతకుముందుకే ఎలక్షన్ స్టార్ట్ అయినాయి, ముందు నుంచే బీజేపీ గెలుస్తుంది అనేటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తాం, 100% గెలుస్తామనే విశ్వాసంతో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఏదైతే బడ్జెట్కి సంబంధించి కానివ్వండి, ఇటు రాష్ట్రం కానివ్వండి, పూర్తిగా కూడా బీజేపీ పార్టీ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ సర్పంచ్ ఎన్నికలకి సంబంధించి కూడా పూర్తిగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కానివ్వండి, కులగణన కానీ, వీళ్ళకి అనేక అంశాల మీద ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ ముందు ఉంటుంది, ప్రజల్లో ఉంటుంది. ప్రజానాడి పట్టుకునే దిశగా కూడా ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. ప్రజా అభివృద్ధి ధ్యేయంగా కూడా బీజేపీ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి కూడా ఆ పార్టీ నాయకులైతే ఆత్మవిశ్వాసంతో చెప్తున్న పరిస్థితుల్లో మరి చూడాలి ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి, రాబోయే కాలంలో మరి బీజేపీ స్టాండ్ ఎటు ఉంటుంది, ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీ మరి తన స్టెప్ని ఎలా తీసుకుంటుంది. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీలే లక్ష్యంగా కూడా ప్రజా సంక్షేమాన్ని కోరుకోవాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. సో అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టే దిశగా మరి ఎలాంటి అడుగులు వేస్తాయి రాజకీయ పార్టీలు అనేది కూడా పూర్తిగా తెలియాల్సిన నేపథ్యంలో చూద్దాం మరి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది. పొలిటికల్గా సమాజం హీట్ ఎక్కిస్తుందా, లేదా రాజకీయ సమీకరణాలు కొంత ప్రభావాన్ని చూపించి ప్రజలకు మద్దతుగా వారి అభివృద్ధిని కోరుకుంటాయి అనేది కూడా తెలియాల్సింది. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామ్యాన్ మోహన్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ బీజేపీ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.